హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను తొక్కిపట్టిన నేపథ్యంలో రాజ్యాంగ సమాఖ్యను పూర్తిగా సంరక్షించే విధంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత కొత్త వక్ఫ్ చట్టం మైనారిటీల హక్కులకు భంగం కలిగించకుండా అత్యున్నత న్యాయస్థానం తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసి విచారణ కొనసాగిస్తోంది. కేంద్రం అభ్యర్థన మేరకు దానిపై స్టే ఇవ్వకుండా ఆగింది. భారత రాజ్యాంగ మూల సూత్రాలుగా పేర్కొనబడేటటువంటి ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్యతత్వం, సామాజిక న్యాయం దిశలో సుప్రీంకోర్టు ఈ విధంగా కొన్ని కీలకమైన అడుగులు వేస్తున్నదని సంతోషిస్తున్న సమయంలోనే సాక్షాత్తు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సుప్రీంకోర్టు పైన అనూహ్యమైన రీతిలో దాడి చేయటం దిగ్భ్రాంతి కలిగించవచ్చు. కానీ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని బలపరచడంలోనూ, ఆర్ఎస్ఎస్ కు విధేయత చాటుకోవటంలోనూ జగదీప్ ధన్కర్ అత్యుత్సాహాన్ని చూస్తున్న వాళ్లకు ఇదేమీ ఆశ్చర్యం కలిగించదు. న్యాయ వ్యవస్థపై ఆయన దాడి చేయటం ఇదే మొదటిసారి కూడా కాదు. సమయం సందర్భం లేకుండా నిరంతరం బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయటం ఆయనకు పరిపాటిగా మారింది. రాజ్యాంగ మౌలిక స్ఫూర్తిని నిర్వచించడంలో సుప్రీంకోర్టుకు గల హక్కును గతంలోనే ఆయన సభా సాక్షిగా సవాలు చేశారు. రాజ్యాంగం సుప్రీంకోర్టుకు ఇచ్చిన హక్కును ప్రభుత్వంతో కంటే కార్యనిర్వహణ వర్గంతో ఘర్షణగా ఆయన చిత్రిస్తుంటారు. ప్రగతిశీల కోణంలో వ్యవస్థల పాత్రను చర్చించడం వేరు. ఆ విధంగా చూసినప్పుడు మనం న్యాయ వ్యవస్థలో సంస్కరణలు రావాలని చెప్పొచ్చు. కానీ పాలకపక్ష నిరంకుశ పోకడలను సమర్థించడం కోసం న్యాయ వ్యవస్థపై దాడి చేయటం, కేంద్రానికి లోబడి వ్యవహరించాలని చెప్పడం అందుకు విరుద్ధం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ శర్మ ఇంట్లో నోట్ల కట్టలు తగలబడ్డాయన్న కథనాల నేపథ్యంలో ఈ రెండు అంశాలను కలగలిపి రెండు రకాలుగా మాట్లాడడం మనం చూసాం. అప్పుడు కూడా చెలరేగిపోయిన ధన్కర్ పైత్యం ఇప్పుడు ఈ సందర్భంలో మరి పరాకాష్ఠకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వ శాసనసభలు ఆమోదించిన తీర్మానాలపై అంగీకార ముద్ర వేయటానికి గవర్నర్లు అనిశ్చితమైన అంతులేని ఎడతెగని జాప్యం చేయడం రాజ్యాంగం 200వ అధికరణం ప్రకారం చెల్లుబాటు కాదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పింది. కాల వ్యవధి అంటూ పేర్కొనడం తప్పనిసరిగా పాటించాల్సిన న్యాయ సూత్రం. ఈ వ్యవహారం రాష్ట్రపతితో కూడా ముడిపడి ఉన్నందున ఆయన కూడా ఒక కాల వ్యవధి పాటించాలని మాత్రమే సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అంతేగాని ఆమోదం, తిరస్కారంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రాజ్యాంగపరమైనటువంటి సందేహాలపై సంప్రదింపులకు తమ సేవలు అందుబాటులో ఉంటాయని కూడా చెప్పింది. ఇది రాష్ట్రపతికి గౌరవం తప్ప తక్కువ చేయడం కాదు. ఉపరాష్ట్రపతి స్థాయి వ్యక్తి దీన్ని రాష్ట్రపతికి ఆదేశించడం అని చెప్పడం నిజంగా అర్థరహితం. తెలంగాణ ఎమ్మెల్యేల కండువా మార్పు కేసుపై విచారణ సందర్భంలోనే సుప్రీంకోర్టు తమకు ఏ పదవిలో వారికైనా సూచనలు చేసే అధికారం ఉందని పేర్కొంది. అయితే రాష్ట్రపతిని కూడా ఆదేశిస్తారా అని అప్పుడే కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కారు. ఆ మాటల లోతుపాతులేమిటో గవర్నర్ల కేసు తీర్పుతో స్పష్టమైంది. వ్యవస్థల మధ్య ఘర్షణ మంచిది కాదనే సూక్తులు మాట్లాడే ముందు అసలు సమస్య కోణాలేమిటో పరిశీలించడం అవసరం. కేంద్రం ఏకపక్ష వైఖరితో రాష్ట్రాల హక్కులను, అధికారాలను, వనరులను కాలరాస్తున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత సుప్రీంకోర్టుదే కదా. తమిళనాడు తర్వాత కేరళ కేసు మే 13న విచారణకు వస్తుందనే ధన్కర్ వీరంగం చేస్తున్నాడన్న మాట. ఆ మాటకొస్తే భారత రాష్ట్రపతి అంతకు మించి ఉపరాష్ట్రపతి పదవులు లాంఛనప్రాయమైన పని అని అందరికీ తెలుసు. ఇక ఉపరాష్ట్రపతికి ఆ మాత్రం అధికారమైన లేదు. సాధారణ పరిస్థితులలో ఉపరాష్ట్రపతికి రాజ్యసభకు అధ్యక్షత వహించడం మినహా వేరే పెద్ద బాధ్యతలేవి రాజ్యాంగం అప్పగించింది లేదు. కనుక ధన్కర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగానే ఈ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజానికి రాజ్యాంగం 74వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గ సిఫార్సులపైనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం 361వ అధికరణం రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులలో విచారణ అభిశంసన నుంచి మినహాయింపునిస్తున్న మాట నిజమే. అయితే వారు రాజ్యాంగానికి అతీతులని కాదు. రాష్ట్రపతి పాలన విధించే సమయంలో సుప్రీంకోర్టు 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో నిర్దేశాలు జారీ చేయడం తెలిసిందే. మరణశిక్ష రద్దు కోసం పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్లపై రాష్ట్రపతి 3 మాసాల లోపు నిర్ణయం తీసుకోవాలని గతంలో కూడా సుప్రీంకోర్టు గడువు పెట్టింది. కనుక ఇదేదో కొత్తగా జరిగినట్టు వాపోవడం, రెచ్చిపోవడం దేనికి? రాజ్యాంగం 143వ అధికరణం కింద రాష్ట్రపతి ఏదైనా అంశంపై సుప్రీంకోర్టు అభిప్రాయాలు కోరడం జరుగుతుంది. గతంలో బాబ్రీ మసీదు లేదా రామ జన్మభూమి వివాదం ఆ విధంగానే కోర్టుకు నివేదించారు కూడా. రాజ్యాంగం 145 క్లాజ్ 3 అధికరణం ప్రకారం ఏదైనా అంశం, చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అని నిర్ణయించాల్సింది, అంతిమంగా చెప్పగలిగింది సుప్రీంకోర్టు మాత్రమే. ధన్కర్ దాన్ని సవాలు చేయటం యథాలాపంగా జరిగింది కాదు. ఇంత చేసి సుప్రీంకోర్టు పెట్టిన 3 నెలల గడువు కూడా పాతదే.
ఇందిరాగాంధీ హయాంలో నియమితమైన జస్టిస్ సర్కారియా కమిషన్, జస్టిస్ ఫూంచి కమిషన్, అలాగే ఇందులో గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి 3 మాసాల వ్యవధినివ్వాలని సిఫార్సు చేశాయి. ఆఖరుకు మోడీ సర్కార్ వచ్చాక 2016 ఏప్రిల్ 2న హోంశాఖ పంపిన సర్క్యులర్లోనూ రాష్ట్రపతి కార్యాలయం 3 నెలల్లో బిల్లుల ఆమోదంపై నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. ఇదే సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తే ధన్కర్ తప్పుపడుతున్నారు. కేరళ గవర్నర్తో సహా చాలా మంది చిందులు తొక్కుతున్నారు. సుప్రీంకోర్టుపై ధన్కర్ యుద్ధంపై సహజంగానే తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బాధ్యతలపై దాడి చేయడమేనని స్పష్టం చేశారు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, లోక్సభ మాజీ కార్యదర్శి పీడీటీ చారి న్యాయస్థానం చెప్పిన దాంట్లో అసలు పొరపాటు ఏమీ లేదని స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి తన ఉన్నత పదవికి సంబంధించిన రాజ్యాంగ మర్యాదలను అతిక్రమించారని, గతంలోనూ ఇలా జరిగిందని గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానాన్ని సూపర్ పార్లమెంట్ గా మారిపోయిందని ఎగతాళి చేయడం సరైందేనా? న్యాయమూర్తులకు అసలు జవాబుదారీతనం లేకుండా పోయిందని అనటం, ఎందుకంటే దేశంలో చట్టాలు వారికి వర్తించవని ఆయన అన్న మాటలు మరింత అధ్వానమైనవని అభిశంసించింది టైమ్స్ ఆఫ్ ఇండియా. అన్నింటికీ మించి ప్రజాస్వామిక శక్తులపై 24/7 అనుక్షిపణుల్లాగా సుప్రీంకోర్టు అధికారాలు ఉంటున్నాయని చెప్పడం ఏమిటని ఆ పత్రిక ప్రశ్నించింది. ఉపరాష్ట్రపతి మాటలకు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి విలువ లేదని పాఠకులు గ్రహించాలని కూడా చెప్పింది. వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టు 2 సార్లు విచారణ జరిపి 3 ఖచ్చితమైన బ్రేకులు వేసింది. ఒకటి, వక్ఫ్ భూములపై కోర్టుల గత తీర్పులకు కట్టుబడి ఉండాల్సిందే అంది. రెండవది, వినియోగంలో వక్ఫ్ భూములుగా ఉన్నటువంటి వాటిని కలెక్టర్ విచారిస్తున్నాడనే కారణంతో రద్దు చేయకూడదు అని చెప్పింది. మూడవదేమో కేవలం అధికారపూర్వక పదవులకు మాత్రమే ముస్లిమేతరులు పరిమితం కావాలి అని కూడా చెప్పింది. ఆ సమయంలోనే ధన్కర్ వ్యాఖ్యలు వెలువడటం యాదృశ్చికమేం కాదు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విచారణ జరుగుతుండగానే రాష్ట్రాలు తప్పనిసరిగా కేంద్ర వక్ఫ్ చట్టాన్ని అమలు చేసి తీరాలని హెచ్చరించడం గమనార్హం. పై విచారణ క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనాన్ని ఉద్దేశించి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలు మరింత తీవ్రంగా ఉన్నాయి. వక్ఫ్లో ముస్లిమేతరులు ఉండకూడదని చెప్పేటట్టయితే దాన్ని విచారించే ఈ ధర్మాసనంలో మీరు కూడా కూర్చోవడానికి అవకాశం ఉండదని మెహతా నోరు బారేసుకున్నారు. దాని గురించి మీరేం భయపడకండి, ఒకసారి ఈ స్థానంలో కూర్చున్న తర్వాత మాకు ఏ మతం ఉండదు, పూర్తిగా లౌకికత్వంతో వ్యవహరిస్తామని మెహతా మొహం వాచేలాగా సిజేఐ చెప్పాల్సి వచ్చింది. మెహతా కేంద్ర ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారని ఇక్కడ గుర్తించడం అవసరం. న్యాయమూర్తుల న్యాయస్థానాల పొరపాట్లు చాలానే ఉన్నాయి. అనేక మంది న్యాయమూర్తులు ఇటీవలి కాలంలో సంఘ పరివార్ భావజాలాన్ని ప్రకటిస్తున్నారు. వ్యవస్థల మధ్య సమతుల్యత కాపాడటం అవసరమైనప్పటికీ రాజ్యాంగం నిర్దేశించిన న్యాయ వ్యవస్థ ప్రతిపత్తిని దెబ్బతీసే మాటలు, చర్యలు మాత్రం సహించరానివి. దేశ ప్రజల, రాజకీయ పక్షాల, సంస్థల, పౌరుల హక్కులను చట్ట పరిధిలో కాపాడవలసింది హైకోర్టులు, సుప్రీంకోర్టు మాత్రమే. ధన్కర్ మాటలను సీనియర్ న్యాయవాదులు, బీజేపీ నేతలు బలపరచడం ఆందోళన కలిగిస్తోంది. నిజంగానే రాజ్యాంగ స్ఫూర్తికి భాష్యం చెప్పే బాధ్యతను సుప్రీంకోర్టుకు లేకుండా చేసే విషయం ఆలోచించాలని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇలా గౌరవప్రదమైన రాజ్యసభ అధ్యక్ష స్థానం నుంచే సుప్రీంకోర్టుపై దాడి జరుగుతున్నా ఇంతవరకు ప్రధానమంత్రి గాని, పాలక పార్టీ గాని, సీనియర్ నేతలు గాని పెదవి విప్పకపోవడం శోచనీయం. సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ మే 14వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుండగా ఈ హెచ్చరికలు వెలువడుతున్నాయి. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే తాను ప్రధాని కాగలిగానని చెప్పే వ్యక్తి దేశాన్ని పాలిస్తూ ఉండటం గర్వకారణమని మొన్న అంబేద్కర్ పై ఉపన్యాసం చేస్తూ జస్టిస్ గవాయ్ ప్రశంసించారు. ఇప్పుడు రాజ్యాంగ నియమాలకు భిన్నంగా మాట్లాడిన ధన్కర్ను ఆ ప్రధాని ఏం చేస్తారో చూడాలి. సుప్రీంకోర్టు కూడా దీనిపై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి.